ఒక అమ్మాయో ఒక అబ్బాయో మీకు నో చెప్పేస్తే దానివల్ల లవ్ ఫెయిల్యూర్ అయిపోతే మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. మరి మీ మీద ఆశలు పెట్టుకున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు నో చెప్పేస్తే ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరైతే వద్దన్నారో వాళ్ళ దగ్గర మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలండి. లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే లవ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిందే. మీరు ఎవరినైతే మర్చిపోలేకపోతూ ఉన్నారో వాళ్ళు మీకైన వాళ్ళు కాదు. మిమ్మల్ని వద్దనుకున్నారో వాళ్ళు మీకైన వాళ్ళు కాదు. దేవుడు వాళ్ళని మీకోసం పంపించలేదు. మీకోసం పంపించాల్సిన వ్యక్తులు వేరే ఉన్నారు. వాళ్ళు ఇంకా రాలేదు, వస్తారు మీ లైఫ్ లోకి. ఖచ్చితంగా వెయిట్ చేయండి. ప్రతి మనిషికి భగవంతుడు ఒకరిని పుట్టించే ఉంటాడు. వాళ్ళు వచ్చిందాక వెయిట్ చేయండి, కంగారేంటి. మీకోసం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని వదులుకోరు, మిమ్మల్ని నో చెప్పరు, మిమ్మల్ని కట్ చేయరు. ఓకేనా. ఈ విషయం కనుక గుర్తు పెట్టుకున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎవరైనా సరే నో చెప్పేసి వెళ్ళిపోయారు అన్నప్పుడు మీరు అసలు బాధపడరు ఎట్టి పరిస్థితిలోనూ. నో అని చెప్పిన మరుక్షణమే మీకు గుర్తొచ్చేసేయాలి, ఓహో వీళ్ళు మన వాళ్ళు కాదు. మన వాళ్ళు అయితే అసలు నో చెప్తారా. నిజమైన ప్రేమలో చిన్న చిన్న కలహాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. అవి వాటంతా అవి సర్దుకుంటాయి. మీరు నెక్స్ట్ కలిసినప్పుడల్లా మాటికి అవన్నీ ముందేసుకొని కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే లవర్స్ లో కొంతమంది పాత విషయాలు, కొన్ని ఏళ్ల సంవత్సరాల ముందు జరిగిన విషయాలు తీసుకొచ్చి ముందు పెట్టి మిమ్మల్ని వేలెత్తి చూపిస్తా ఉంటారో వాళ్ళకి మీతో ఇక ఉండటం ఇష్టం లేదని అర్థం. ఎక్కడ విషయాలు అక్కడ, మన మిస్టేక్స్ ఎక్కడ వదిలి పెట్టేసి వెళ్ళిపోతా ఉండాలి నిజమైన లవర్ అంటే. పెద్ద మిస్టేక్స్ అయితే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, తాడో పేడో తేల్చుకోవాలి. కానండి చిన్న చిన్న తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు కదా. అట్లాంటివి జరిగినప్పుడు వదిలేయటం, క్షమించేయటం. మనకు వాళ్ళు కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఇలా చేయాలి. నిన్న గొడవైందండి, ఇద్దరు కోపంగా ఉన్నారు, వచ్చేసారు. ఈ రోజు ఎప్పట్లాగా మామూలుగా మాట్లాడుకోవాలి. అంతేగాని నిన్నటిది తీసుకొచ్చి ఈ రోజు పెట్టి, ఈ రోజుది తీసుకెళ్లి రేపు పెడితే ఇక ఏముంటుందండి. మన మిస్టేక్స్ అన్ని ఎప్పుడో మనం తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్, తప్పులు ఏవైతే ఉంటాయో కాలగర్భంలో కలిసిపోవాల్సిన విషయాలు అవన్నీ, వాటిని తెచ్చి ముందు పెడుతున్నారంటే, మిమ్మల్ని నిందిస్తున్నారంటే ఇక మీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిందనే కదా అర్థం. అలానే అర్థం చేసుకోండి.